ఏ విధంగా చేపకు నీరు అవసరమో అదే విధంగా మీకు దేవుని సన్నిధి అవసరం. ఎందుకంటే మీరు దేవుని సన్నిధిని ప్రతి చోట క్యారీ చేయాలి. ఎందుకంటే మీరు దాని కొరకే సృష్టింపబడ్డారు. ఒకవేళ చేప తినాలనుకుంటే నీళ్ళలోనే తినాలి. అది బాత్రూమ్ చేయాలంటే నీళ్ళలోనే చేయాలి. అది ఇంకో చేపను కలవాలనుకుంటే నీళ్ళలోనే వెళ్ళాలి. అది చేసే ప్రతి పని నీళ్ళలోనే చేయాలి. ఎందుకంటే అది దాని కొరకే సృష్టింపబడింది కాబట్టి. అలాగే దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఆయనకు ముందే తెలుసు మీరు బిజినెస్ చేయాలని, మీరు ఒక డాక్టర్ అవ్వాలని, మీరు వైద్యులు అవ్వాలని, మీరు ఒక ఇంజనీర్ అవ్వాలని, మీరు పని చేయాలని, మీరు జాబ్ చేయాలని. సమస్తమంతా దేవునికి ముందే తెలుసు. అందుకే ఆయన ఒక అట్మాస్ఫియర్ రెడీ చేశారు. అది దేవుని సన్నిధి, ఒక అట్మాస్ఫియర్. ఆ సన్నిధిలోనే ఉంటూ ఏ పనైనా మీరు ఆపరేట్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ నీవు ఆ సన్నిధి నుండి బయటికి వస్తే మీరు స్ట్రగల్ చేస్తారు, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో జీవించడానికి మనం ఆ ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. నేను దేవుని వైపు తిరిగినప్పుడు దేవునిలో లేని నా స్నేహితుల నుండి దూరం అయ్యాను. ఎందుకంటే అట్మాస్ఫియర్ని నా జీవితంలో సృష్టించడం అవసరం. అక్కడ ఎల్లప్పుడూ నేను దేవుని సన్నిధిలో నివసించడానికి. ఒకవేళ ఆ వాతావరణాన్ని నేను సృష్టించకపోతే నా జీవితంలో సమస్యలు వస్తావని నాకు తెలుసు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నీకు సరైన దిశలో నిర్దేశం లభిస్తుంది. నీవు శాంతిగా ఉంటావు. శాంతి నీ అంతరంగంలో ఉంటుంది. ఆనందం కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఏ విధంగా మీరు మీ జీవితంలో నడవాలో ఆయన మీకు చెబుతారు. దేవుని సన్నిధి నీలో ఉన్నప్పుడు మాత్రమే నీవు అర్థం చేసుకోగలవు.